దిస్ ఇస్ అమేజింగ్. ఇట్స్ సో బ్యూటిఫుల్. సడన్ గా ఇంత డబ్బులా వచ్చింది? ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది. ఈ రోజు నేను మురిగాను. Oh my god, Surya, I really can't believe this. ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much. I love you. 2 కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితన్నా ఐ లవ్ యూ చెప్పుద్ది. Get lost. I don't want your car. ఎందుకే అంత కోపం? అతను చెప్పింది నిజమేగా? ఇంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు. నాకు 2-wheeler ఇస్తేనే చెప్పేస్తారు. Norway. నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను. ఈ కార్ కోసం కాదు. మరి ముందేందో చెప్పలేదు? కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం. ఈ ప్రపంచం అంతా వేరు, నేను వేరు. నన్ను అందరితో కలిపి చూడకు. సరే సారీ సారీ చెప్తున్నాను కదా. సారీ సారీ. సూర్య, ఇప్పుడు చెప్తున్నాను, ఐ లవ్ యూ. బట్ జీవితంలో ఈ కార్ వాడను. వాడితే చెప్పు తీసుకుని కొట్టు. అయితే ఈ కార్ నీకొద్దు, నాకు వద్దు. వదిలే. వదిలే. నేను నీకంటే మొండోడిని. లవ్లీ కార్, సో బ్యూటిఫుల్. ఇదిగో కార్ లోపల పెట్టింది నొక్కేసేలా ఉంది. జస్ట్ గో టు హెల్. మీరు ఇద్దరు అలాగే కట్టుకోండి, కార్ నేను వాడతాను. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు లేరు. గోవాలో పెళ్ళికి తీసుకెళ్ళమని నేను అడిగానా? జయ ఆంటీకి నీ భార్యనని చెప్పమని నేను అడిగానా? పెళ్ళిలో నన్ను అందంగా తయారు చేయమని నేను అడిగానా? ఆ రాత్రి నన్ను కాపాడమని నేను అడిగానా? గోవా అంతా చూపించమని నేను అడిగానా? అడగకుండానే అన్నీ చేసి నేను ఆశపడింది మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయావేంట్రా? లవ్ యూ. ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? ఇప్పుడు దాకా ఎవరనకాల తిరగలేదు. ఎప్పటితో ఈ మాట చెప్పలేదంటావు అంటే ఓ 4-5 చెప్పాను అనుకో, దొబ్బే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు, కేక పుట్టించావు. ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను. ఆడేవుడు కళ్ళు పోతాయి. చంపలేసుకో మీ మామగారు. ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశాడు. మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా? పోనీ నీకు డైరెక్ట్ గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇష్టం అనుకుని వెనకొస్తాను. లేకపోతే జీవితంలో ఈ ముఖం చూపించను. ప్లీజ్. వెలుగు వెలుగు నీ అమ్మ వెలుగు 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 వెలుగు. స్విచ్ పని చేయట్లేదు. ఓహో.
రండి బాబు రండి, లోపలికి రండి. అమెరికా నుంచి న్యూయార్క్. మీకెలా తెలుసు? ఒంటరిగా వచ్చారా? స్ట్రైట్ గా మాట్లాడుకుందాం. దట్స్ మై స్టైల్. వావ్. ఎక్కడికి వెళ్తున్నారా? ఇలా వచ్చి కూర్చో. ఎన్నో చోట్ల చూసాం, కానీ ఇంత ఇదిగా ఎక్కడ నచ్చలేదండి. చాలా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారే. కూర్చోండి. డొంక తిరుగుడుగా మాట్లాడడం నాకు చేత కాదు. ఎంతో టెన్షన్ గా వచ్చానండి. బయట అదోలా మాట్లాడుకుంటున్నారు. అయ్యో, అవన్నీ నమ్మొద్దు బాబు. అయ్యో, నేను నమ్మలేదు. ఐఎమ్ టోటలీ. మీకేం అభ్యంతరం లేదుగా? ఏంటమ్మా సడన్ గానే ఇలాంటి జరుగుతాయి. ఎక్స్క్యూజ్ మీ. మీరేమన్నా ఓకే, నేనేం ఫోర్స్ చేయను. జస్ట్ సే ఎస్ ఆర్ నో. చెప్పమ్మా, నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఎస్ ఆర్ నో. ఎస్. అమౌంట్ ఎంతో చెప్పారంటే? అమౌంట్ అమ్మా, డబ్బులకైతే నేను ఒప్పుకోను. ఏమిటా? అది కాదమ్మా. నువ్వు ఊరుకో అని నేను మాట్లాడతానుగా. మీరేమనుకుంటున్నారు? మీరెంత చెప్తే ఆ మాటే చెప్తాను. టూ నైట్స్కి ఎంతండి? అదే, మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే డ్యామేజ్ అది ఏం కాకుండా తక్కువ లైట్స్ తోటే కావాలంటే ఒకే నైట్లో పూజ చేస్తామండి ప్లీజ్. ఏంటిది 1 నైట్ 2 నైట్లు అంటూ? వివాహం అనేది జీవిత సమస్య కదా. వివాహమా? అమ్మా అమ్మా, కారు యాక్సిడెంట్, డ్రైవర్కి దెబ్బలు తగిలాయి, కొంచెం సీరియస్ అమ్మా. అయితే ఇతను? మై నేమ్ ఇస్ మనోహర్. డైరెక్టర్ కేవీ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. షూటింగ్ పర్మిషన్ కోసం. సౌమ్య, ఎందుకయ్యా నా కడుపు కొడతావు? ఎంతో కష్టపడి ఒక పార్టీని పట్టుకున్నాను. రావయ్యా, ఓ చిన్న confusion. రావయ్యా, వెళ్దాం. రావయ్యా. పర్మిషన్ తీసుకున్నావా? మేనేజ్ చేసావా? పర్మిషన్? నీ పని నాకంటగంటావా? ఇది ఫుల్. ఎందుకు కొడతా? పోరా, చెప్పు కొట్టు. పర్మిషన్ అడగడానికి వెళ్తే నన్ను పెళ్లి కూడా కనుక్కున్నారు. అయ్యో, అసలు ఈ గొడవ అంతా నీ వల్లే జరిగింది. నన్నేం చేయమంటావు? చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక. లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసిన